Hello Sparkles, welcome to episode 2 of Tirumala Tirupati. I hope మీరు నా ఎపిసోడ్ 1 ఆఫ్ తిరుమల తిరుపతి చూసుంటారని. ఒకవేళ చూడకపోతే కింద రిలేటెడ్ వీడియోలో పెడుతున్నాను, యూ కెన్ వాచ్ ఇట్ ఫ్రమ్ దేర్. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే నెక్స్ట్ డే మేము అలిపిరి దగ్గర ఉన్న సప్తగౌ ప్రదక్షిణాశాలలో జరిగే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమానికి వెళ్ళాం. హోమమై తిరిగి తిరుమల వెళ్ళేసరికి ఈవినింగ్ అయ్యింది. అండ్ నైట్ డిన్నర్ నా ఫేవరెట్ మాతృశ్రీ వేంగమాంబ అన్నదాన సన్నిధిలో చేశాను. ఇంకా నెక్స్ట్ డే పుష్పయాగానికి వెళ్ళాం. ఈ యాగం ఇయర్లీ ఒక్కసారి మాత్రమే చేస్తారు. అది కూడా కార్తీక మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో చేస్తారు. ఈ యాగాన్ని ఎలాంటి ఆపదలు రాకుండా ఉండాలని అండ్ ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వరుని దివ్యానుగ్రహం కలగాలని చేస్తారు. ఈ యాగాన్ని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులకి చేశారు. పుష్పయాగం చేయడానికి కొన్ని టన్స్ ఆఫ్ ఫ్లవర్స్ని యూజ్ చేశారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి గులాబీ, బంతి, చామంతి, మల్లె, జాజి, కమలం, కనకాంబరం లాంటి పువ్వులతో పుష్పార్చన చేశారు. ఇంకా ఆ రోజు మొత్తం పాటలు, కోలాటాలతో పండుగలా చేశారు. ఆల్సో టెంపుల్ బయట ఫ్లవర్స్ అండ్ లైట్స్తో చాలా అందంగా డెకరేట్ చేశారు. దశావతారాలు మాత్రం లైట్స్తో అద్భుతంగా చూపించారు. జీవితంలో ఒక్కసారైనా పుష్పయాగం దర్శించే యోగం మనందరికీ కలగాలని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని కోరుకుంటున్నాను. ఇంకా సాయంత్రం అయ్యాక శ్రీవారి ఏనుగుల్ని తీసుకొని వెళ్ళిపోయారు. అవి అలా వెళ్ళగానే స్వామివారి ఉత్సవమూర్తుల్ని మాడవీధుల్లో ఊరేగించడానికి తీసుకుని వచ్చారు. మన చాగంటి గారు చెప్పినట్టు ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం. ఈ వీడియో చూస్తున్న శ్రీవారి భక్తులకు నాదొక చిన్న విన్నపం. కొంతమంది భక్తులు తెలియక మాడవీధుల్లోకి చెప్పులు వేసుకుని వచ్చారు. దయచేసి అలా చేయకండి. అది స్వామివారి ప్రతిరోజు సంచరించే పవిత్రమైన ప్రదేశం. ఆ పవిత్రతను అలాగే కాపాడుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మేము జాపాలి, శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం దగ్గరికి వెళ్ళిన వీడియోతో వచ్చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. This is your Sparkle signing off. Bye.